నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో ప్రస్తుతం నేను పాలకొల్లో ఉన్నానండి. ఇక్కడ మనకి బ్రాడీపేట రోడ్ దగ్గర, కెనాల్ రోడ్ దగ్గర అయితే ఆపోజిట్ లో మనకి బజాజ్ సంబంధించిన షోరూమ్ దగ్గర అయితే ఉన్నామండి. సో ఇదే మనకి బజాజ్ షోరూమ్ అనమాట. ఇక్కడ మనతో పాటు బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటో అయితే ఉంది. ఏకంగా 250 కిలోమీటర్ల రేంజ్ అనేది చెప్తున్నారు అనమాట. D+3 కెపాసిటీ ఎలక్ట్రిక్ ఆటో అనమాట. మనకి లెంత్ చూసుకున్నట్లయితే 9.3 అడుగుల లెంత్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనకి 5.5 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంట్లో మీకు 50 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 12.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు. దీంతో కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 250 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తారని చెప్తున్నారు. అలానే మనకి ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 80% వచ్చి 4 గంటలు ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఫుల్ పర్సెంటేజ్ ఛార్జ్ చేయడానికి 5 గంటలు 30 నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మన గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 180 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. 36 న్యూటన్ మీటర్ల టార్క్ కూడా జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. డాష్ బోర్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఫుల్ ఛార్జ్ పెట్టిన తర్వాత రియల్ రేంజ్ ప్రిడిక్టర్ కూడా చూపిస్తుంది. ఇంకా ఎంత రేంజ్ అనేది ఉందని చెప్పి రెగ్యులర్ ఆటోస్ ఎలాగో అయితే ఉంటాయి అలాగే కనిపిస్తుంది అనమాట. నడిపించే ఫ్రంట్ సైడ్ మనకి లెగ్ బ్రేక్ కూడా లభిస్తుంది అనమాట. సో లోపల సీటింగ్ పొజిషన్ అయితే ఎలా ఉంటుంది, డ్రైవర్ గారి సీటింగ్ ఎలా ఉంటుంది, వెనకాల ప్యాసింజర్ సీటింగ్ ఎలా ఉంటుంది, అడ్జస్టబుల్ సీటింగ్. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి ఎక్కువ పవర్ క్లెయిమ్ అనే మొత్తం 3 మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. అలానే అడ్వాన్స్ ఫీచర్స్ మనకి హిల్ అసిస్ట్ వంటి ఫీచర్ కూడా లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటో మీద మనం రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రతి 25 కిలోమీటర్ దగ్గర ఒక స్టాప్ అయితే తీసుకుందాం. కృష్ణ గారు ఉన్నారు, అలానే రవి గారు ఉన్నారు. దీంతో పాటుగా నేను కూడా ఇప్పుడు ఆటోలో ఎక్కి సో ముగ్గురు అయితే మనం రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం అండి. ఎలక్ట్రిక్ ఆటో ఆన్ రోడ్ ప్రైస్ 4,20,000 రూపాయలు స్టార్ట్ అవుతుంది. అలానే మనకి వారంటీ చూసుకునేది 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ల వారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. మన 100% ఛార్జ్ అయితే చూపిస్తుంది. సో రేంజ్ చూసుకున్నట్లయితే 189 కిలోమీటర్ రేంజ్ అయితే చూపిస్తుంది. బట్ ఇది మనం నడపడం స్టార్ట్ చేసిన తర్వాత రియల్ రేంజ్ ప్రిడిక్టర్ అడ్జస్ట్ అవుతుందని చెప్తున్నారు. అలానే గూగుల్ టైం చూస్తే 7 గంటల 7 నిమిషాలు అయిందండి. నా ఫోన్ యొక్క స్పీడోమీటర్ కూడా స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు. మనం ఎప్పుడైతే బ్రాడీపేట పాలకొల్లు నుంచి అయితే మనం మచిలీపట్నం మీదకి అయితే రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక 25 కిలోమీటర్లకి అయితే మనం ఒక స్టాప్ అయితే తీసుకుంటాం. మనం ఇప్పుడు రేంజ్ టెస్ట్ అంతా కూడా ఎక్కువ మోడ్ లోనే చేస్తాం అనమాట. ఫస్ట్ మోడ్ లో 25 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే తీసుకుంటాం. సో మనం అయితే ఇప్పుడు ఫస్ట్ స్టాప్ దగ్గర అయితే ఆగుతున్నాం అండి. సక్సెస్ఫుల్ గా 25 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యాం. ఫోన్ లో 25 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యండి. గూగుల్ టైం చూసుకున్నట్లయితే 7 గంటల 53 నిమిషాలు అయింది. అలానే మనకి రియల్ రేంజ్ ప్రిడిక్టర్ చూసుకున్నట్లయితే 162 కిలోమీటర్లు ఇంకా చూపిస్తుంది అనమాట. ఎస్టిమేషన్ ఇంకా ఎంత కిలోమీటర్ వెళ్ళొచ్చు అని చెప్పి. అలానే మనం ఒకసారి ఓడోమీటర్ రీడింగ్ చూడొచ్చు. మనం స్టార్ట్ చేసింది 1354 కిలోమీటర్ల దగ్గర, ఇప్పుడు చూపిస్తే 1379 కిలోమీటర్లు చూపిస్తుంది. సో యాక్యురేట్ గా ఉందన్నమాట ఓడోమీటర్ రీడింగ్ అయితే. ఫస్ట్ బార్ అయితే డ్రాప్ అయింది. కరెక్ట్ గా 25 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యాం. మచిలీపట్నం వెళ్లే రూట్ లో ముత్యాలపల్లి దగ్గర అయితే వచ్చాం. ఇప్పుడైతే మనం రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ 50 కిలోమీటర్ దగ్గర నెక్స్ట్ స్టాప్ అయితే తీసుకుందాం. సో ఇప్పుడు దాకా మన అంతా కూడా ట్రావెల్ చేసింది వచ్చి 40 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్ లో అయితే వెళ్తుంది అనమాట. 40-41 kph టాప్ స్పీడ్ వెళ్తున్నాం ఎక్కువ మోడ్ లో. సో మనం నెక్స్ట్ స్టాప్ రీచ్ అయ్యండి. 50.66 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 8 గంటల 38 నిమిషాలు అయింది ఉదయం. అలానే మనకి ఓడోమీటర్ రీడింగ్ చూస్తే 1405 కిలోమీటర్లు చూపించింది. ఇంకా రేంజ్ చూసుకున్నట్లయితే ఇంకా 140 కిలోమీటర్ల వరకు చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ మనం పృథ్వెన్ను అనే ఒక ఊరు దగ్గర అయితే వచ్చానమాట. మచిలీపట్నం మీదగా అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం మిగిలిన రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే మనం 76 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యామండి. గూగుల్ టైం చూసుకున్నట్లయితే 9 గంటల 38 నిమిషాలు అయింది. మనం చూసుకున్నట్లయితే నందమూరు అనే ఒక ప్రాంతం దగ్గరకు వచ్చాం. మచిలీపట్నం దగ్గరలో అయితే వచ్చాం అనమాట. ఓడోమీటర్ రీడింగ్ చూస్తే 1430 కిలోమీటర్లు అయితే ఉందండి. ఇంకా 61% ఛార్జింగ్ ఉంది. 113 కిలోమీటర్లు మనకి ఎస్టిమేషన్ అయితే చూపిస్తుంది. మన ప్రజెంట్ అయితే 88 కిలోమీటర్ల వరకు రీచ్ అయ్యామండి. ఇంకా మనకి ఒక 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. సో మచిలీపట్నం అయితే రీచ్ అయ్యాం అనమాట. ఇంకా సిటీలోకి వెళ్ళేది ఇంకో 2 కిలోమీటర్స్ ఉంది. ఇంకా రేంజ్ 100 లోపు వచ్చేస్తుంది కాబట్టి రిటర్న్ అవుతున్నాం. మళ్ళీ పాలకొల్లు వైపు అయితే ప్రయాణిస్తున్నాం. సో మనం అయితే 100 కిలోమీటర్ రీచ్ అయ్యామండి. మనకి ఒకసారి ఓడోమీటర్ రీడింగ్ చూద్దాం. 1455 కిలోమీటర్ రీచ్ అయ్యామండి. బ్యాటరీ పర్సెంటేజ్ ఇప్పుడు 48% ఉంది. ఇంకా రేంజ్ చూసుకున్నట్లయితే 92 కిలోమీటర్లు. అంటే దీని ఎస్టిమేషన్ చూస్తే 192 కిలోమీటర్ల ఎస్టిమేషన్ చూపిస్తుంది. అంటే ప్రజెంట్ మనం నందమూరు దగ్గరికి రావడం జరిగింది. రిటర్న్ అయ్యాం కదా, మళ్ళీ నర్సాపురం నుంచి అలా పాలకొల్లు వైపు వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. అలానే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే రేంజ్ ప్రిడిక్టర్ ఏదైతే ఉందో, రేంజ్ ప్రిడిక్టర్ కూడా కొంచెం యాక్యురేట్ గానే ఉంది. అలానే మనకి ఓడోమీటర్ రీడింగ్ అయితే మాత్రం చాలా యాక్యురేట్ గా ఉందన్నమాట. మనకి ఆల్మోస్ట్ మీటర్స్ తో సహా క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు 100 అంటే 100 కిలోమీటర్స్ వెళ్ళినట్టుగా చూపిస్తుంది అనమాట.
సో మనమైతే ఇప్పుడు 125 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. 1480 కిలోమీటర్లు ఓడోమీటర్ రీడింగ్. నెక్స్ట్ బ్యాటరీ పర్సెంటేజ్ ఇంకా 36% అయితే ఉంది. నెక్స్ట్ రేంజ్ ఇంకా 93 కిలోమీటర్ చూపిస్తుంది. సో నాకు కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది ఏంటంటే మనకి రేంజ్ అనేది మనం వెళ్ళిన డ్రైవ్ ప్యాటర్న్ తగ్గట్టుగా లోడ్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి అర్థమవుతుంది అనమాట. రేంజ్ అయితే కొంచెం పెరుగుతూ వస్తుంది మనకి రైడ్ చేసిన కొద్దీ, స్పీడ్ ని బట్టి కానివ్వండి, ఆ లోడ్ ని బట్టి అడ్జస్ట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. అలానే గూగుల్ టైం చూస్తే ఉదయం 11:14 అయిందనమాట. ఇప్పుడైతే మన రేంజ్ రివ్యూ అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మన గోగో ఎలక్ట్రిక్ ఆటోలో 150 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. టైం చూస్తే 11:55 అయింది. ఓడోమీటర్ రీడింగ్ చూస్తే 1505 కిలోమీటర్లు ఉందండి. అలానే బ్యాటరీ పర్సెంటేజ్ ఇంకా 26% చూపిస్తుంది అనమాట. లాస్ట్ బార్ అయితే ఉంది మనకి. ఇంకా రేంజ్ ఇంకా 62 కిలోమీటర్లు చూపిస్తుంది అనమాట. ఈవెన్ మనకి లాస్ట్ బార్ ఉన్నా కూడా 26% లో కూడా మన పికప్ అయితే ఏమాత్రం తగ్గలేదు. మన ఎకో మోడ్ లో మాత్రం పికప్ అలాగే బాగానే మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మనం ముచ్చర్లపల్లి దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో మన పాలకొల్లు వైపు అయితే వెళ్దామండి. మన రేంజ్ రివ్యూ అయితే కంటిన్యూ చేద్దాం. సో మనం అయితే ఇప్పుడు 175 కిలోమీటర్ల రేంజ్ వరకు రైడ్ చేసామండి. ఇప్పుడు టైం చూస్తే 12:42 అయింది. ఓడోమీటర్ రీడింగ్ చూస్తే 1530 కిలోమీటర్లు వచ్చిందండి. అండ్ ఇంకా 14% ఛార్జింగ్ మిగిలింది. రేంజ్ అయితే ఇంకా 31 కిలోమీటర్లు చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడున్న ఎస్టిమేషన్ ప్రకారం అయితే 206 కిలోమీటర్లు అయితే ఎలక్ట్రిక్ ఆటోలు ఇంకా రేంజ్ వచ్చే అవకాశం ఉంది. స్టిల్ మనకి పర్ఫార్మెన్స్ అయితే ఏమీ డ్రాప్ అవ్వలేదు అనమాట. 40-41 కిలోమీటర్ల స్పీడ్ తో అయితే వెళ్తుంది. పికప్ కూడా బాగానే వెళ్తుంది అనమాట. ఇప్పుడైతే మన రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం 182.3 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయ్యండి. టైం 12:58 అయింది. 1537 కిలోమీటర్లు అయితే ఓడో రీడింగ్ చూపిస్తుంది. నెక్స్ట్ కరెక్ట్ గా ఇంకా 10% ఛార్జింగ్ అయితే మిగిలిందండి. ఇంకా 21 కిలోమీటర్ల ఎస్టిమేషన్ రేంజ్ అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే మనం ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన రేంజ్ టెస్ట్ అయితే కంక్లూడ్ చేద్దాం. ఎందుకంటే ఇంకా 10% రేంజ్ ఉంది కాబట్టి. సో మన ఎంత రియల్ రేంజ్ ఎస్టిమేషన్ కూడా ఇప్పుడు మీకు చెప్తాను నేను. సో మొత్తానికి బజాజ్ సంబంధించిన గోగో ఎలక్ట్రిక్ ఆటో రేంజ్ రివ్యూ అయితే కంప్లీట్ చేసామండి. మన ఫోన్ రీడింగ్ లో 183 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇంకా మనకి రియల్ రేంజ్ లో 21 కిలోమీటర్ రేంజ్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 204 కిలోమీటర్ రియల్ రేంజ్ ఎస్టిమేషన్ వచ్చే అవకాశం. పోనీ లాస్ట్ 3-4% కూడా మనం డ్రైవ్ చేయకపోవచ్చు కాబట్టి 200 కిలోమీటర్స్ వరకు అయితే మనకి ఎలక్ట్రిక్ ఆటో నుంచి అయితే రియల్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నేను గమనించిన విషయం ఏంటంటే ఇందులో మనకి లాస్ట్ 2 bars నుంచి ఎక్కువ ఎనర్జీ వస్తుంది అనమాట. అంటే మీరు కాన్స్టెంట్ గా ఒక పర్టికులర్ స్పీడ్ వెళ్తున్నారు అనుకోండి, 3 bars వరకు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. వీళ్ళు ఏ స్పీడ్ వెళ్తున్నారో ఆ సాఫ్ట్వేర్ అడ్జస్ట్ చేసుకుని ఫైనల్ గా లాస్ట్ 2 bars కి మనకి రియల్ రేంజ్ ప్రెడిక్టర్ మనకి ఎక్కువగా చూపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఉదాహరణకి 12% కి మనకి 26 కిలోమీటర్స్ కూడా రేంజ్ వస్తుంది అనమాట. సో అలాగ మనకి ఎస్టిమేషన్ 200 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం. వీళ్ళు చెప్పింది 251 కిలోమీటర్స్. మేము ఈ రైడ్ అంతా కూడా ఈ 100% ఏదైతే మనం రైడ్ చేసిన 183 కిలోమీటర్ డిస్టెన్స్ లో 180 కిలోమీటర్ల వరకు కూడా కంప్లీట్ 40-41 టాప్ స్పీడ్ తో వెళ్ళాం అనమాట. మిగిలిన 3 కిలోమీటర్లు కూడా ఏంటంటే కొంచెం ఏదైనా అడ్డు వచ్చినప్పుడు కొంచెం స్లో చేసినట్టు, అందుకే మనం తక్కువ చెప్తున్నాం. మొత్తం ఓవరాల్ గా ముగ్గురుతో మనం రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. ఈ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఆన్ రోడ్ ధర చేస్తే 4,20,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. బ్యాటరీ ప్యాక్ మీద 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఫైనాన్స్ ఆప్షన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్తున్నారు. అలానే దసరా పండుగకి ఎలక్ట్రిక్ ఆటో మీద డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. సో మనకి నైట్ టైం అయితే బజాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోలో మనకి లైటింగ్ విజిబిలిటీ ఇలా కనిపిస్తుందండి. సో విజిబిలిటీ అయితే బాగానే అనిపిస్తుంది నాకు. సో మనకి వీళ్ళు ఫుల్ బీమ్ వేసినా, హై బీమ్ లేకపోతే మనకి లో బీమ్ వేసినా కూడా మనకి స్ప్రెడ్ అయితే అక్కడ వరకు దూరంగా కనిపిస్తుంది. ఇది కంప్లీట్ డార్క్ ఏరియాలో వెళ్తున్నప్పుడు మీరు చూస్తున్నది ఇది. సో ఇప్పుడు మన బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటో అయితే ఏమీ లైట్ ఆన్ చేయకపోతే కనుక జస్ట్ డాష్ బోర్డ్ సంబంధించిన లైట్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు మనం లైట్ ఆన్ చేస్తాం అనమాట. ఫస్ట్ లైట్ ఆన్ చేద్దాం. ఇది ఫస్ట్ లైట్ అనమాట. ఇప్పుడు మనం హై బీమ్ కూడా ఆన్ చేద్దాం. సో హై బీమ్ అనేది ఇంత దూరం అయితే వస్తుంది అనమాట. ఒకసారి మీకు ఐడియా కోసం నేను బయటకు వచ్చి చూపిస్తాను. సో మనకి ఇది ఫుల్ హై బీమ్ అనమాట. ఇది కెమెరా కూడా అసలు కనిపించట్లేదు, అంత లైట్ ఉంది. అలానే మీకు ఒకసారి హజార్ లైట్ ఆన్ చేద్దాం అండి. సార్ మీకు 360 చూపిస్తా. లైట్స్ ఆన్ అయినాయి, హజార్ లైట్స్ కూడా ఆన్ అయి ఉన్నాయి. మనకి ఇలా కనిపిస్తుంది అనమాట కంప్లీట్ లైటింగ్ వచ్చి. అలానే మీకు నైట్ టైం అయితే డాష్ బోర్డ్ చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. చాలా క్లారిటీ కనిపిస్తుంది. మార్నింగ్ కూడా కనిపిస్తుంది, బట్ మీకు జస్ట్ ఇండికేషన్ కోసం చూపిస్తున్నాను. సో ఇప్పుడు చూపిస్తుంది ఓన్లీ లో బీమ్ లైట్స్ అనమాట. లో బీమ్ కూడా మనకి డిస్టెన్స్ బాగానే కవర్ చేస్తుంది. ఆపేస్తే అసలు ఏం కనిపించట్లేదు, చూసారా? మళ్ళీ ఆన్ చేయండి. సో ఇదనమాట. సో లైటింగ్ అయితే మనకి బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటోలో బాగానే ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి బజాజ్ సంబంధించిన గోగో ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం.
ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. బజాజ్ సంబంధించిన గోగో ఎలక్ట్రిక్ ఆటో తీసుకోవచ్చు లేదా అనే సంబంధించిన వీడియో కూడా మన త్వరలో ఈవీ కుర్రాడి ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఆ వీడియో కూడా చూడండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.